మధ్యాహ్న క్షేమంగా ఆరోగ్యంగా ఆనందంతో ఉన్నారని హృదయపూర్వకంగా నమ్ముతూ ఉన్నాను. మీరు ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. అందరికీ దేవుడు మేలు చేయాలి. ఆయన మేలు చేయకపోతే ఎవరు ఎందుకు పనికిరాము. ఆయనకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మా కొరకు ప్రార్థించండి. మీ అందరి ప్రార్థనలు నేను కోరుకుంటున్నాను. మా ప్రయాణాలు, మా పద్ధతులు, మా పనులు దేవుడు విజయవంతంగా మాకు క్షేమకరమైన ప్రయాణం ఇచ్చి మరలా క్షేమంగా ఇక్కడికి తీసుకుని వచ్చేలాగున, వెళ్ళి వచ్చే ప్రయాణాలన్నింటిలో దేవుడు మాకు సహాయపడేలాగున మా నిమిత్తం ప్రార్థన చేయండి. మీ అందరికీ చాలా వందనాలు. ప్రార్థన చేస్తున్నాను. దయమేడ కృప కలిగిన తండ్రి, మా ప్రయాణంలో మాకు తోడుగా ఉండండి. వివేక్ను, నన్ను, మీ దాసురాల్ని కృప చూపండి. వెళ్ళి రావడానికి కృప చూపండి. దారి మార్గం అంతట్లో కూడా క్షేమకరమైన ప్రయాణం ఇవ్వండి. ప్రతి ఒక్క వ్యక్తి నీకు భయపడే దినములు, అయా నీ కార్యములు చూసే దినములు అనుగ్రహించండి ప్రభా. నీ సేవకులు ధైర్యంతో ఉండి అయా ఆయన సంయమనముతో, ఓర్పుతో, సహనంతో నీ కార్యముల్లో నిమగ్నమై ఉండటానికి నీ ప్రత్యక్షత ఎప్పుడో ఒకప్పుడు హఠాత్తుగా అయా మేము అనుకోనని గడిలో ఆకాశంలో కనిపిస్తావు. అందుకని మేము భయంతో, వణుకుతో నీ పని చేయడానికి సహాయం చేయండి. ప్రయాణంలో మేము కదులుకునే బిడ్డలందరితో మీరు ఉండండి. అలాగే మా పనులన్నీ జయకరంగా జరిగించి మన లక్ష్యంగా గృహాన్ని నడిపిస్తామని, మరి పరిచర్య యథావిధిగా కొనసాగించుకునే భాగ్యం కూడా మాకు అనుగ్రహిస్తారని నమ్మి మహిమ చెల్లించి జీవం కలిగిన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మనలు మీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. అందరికీ వందనాలండి. మరొక పర్యాయం ప్రయాణం వెళ్తున్నాం. ఓకే, లేకపోతే అనుకుంటే మన వాళ్ళు లేరుగా వీళ్ళు. ఇప్పుడే వస్తున్నారు మనం. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు చిన్న? ఎక్కడి దాకా వెళ్ళారు? ఓహో, ఓకే. అవునులే, అవును. ఏం ఫుడ్? తిరుపతి దాకా. ఓకే, మంచిది. ఎవరు ఆడు చేశాడా? చేయించాడా అంటే మరి ఎవరు తెలియదు. దగ్గర ఉండి చేయించాడు. ఓహో, ఎవరు డబ్బులు ఇచ్చి ఉంటారు అంతే కదా. జరగడం మంచిదే కాబట్టి నీట్ గా అయిపోయింది. చక్కగా చాలా రోడ్డు ఎడలపై కనిపించట్లా. విశాలంగా ఉన్న రోడ్డు కనిపించట్లా. పిచ్చి చెట్లు పెరిగి వరద నీళ్ళు భయం నుంచి బాగా వస్తున్నారు. అవును, నాగార్జున సాగర్ పైన వరద అధికమైతేనే వదులుతారు. సముద్రం పాలు కాకుండా ఇది కూడా త్వరగా వెడల్పు అయితే కొన్ని ప్రహరీలు కొంచెం చిన్న వెళ్ళిపోతాయి. దాన్ని వెడల్పు చేసే అభిప్రాయం ఇప్పుడు ఉన్నట్లేదు.
వెళ్ళారు అనుకుని వస్తూనే ఉన్నాం అంతలోకే వస్తున్నారు. మనోడు వీడు సంటి ఏం కనిపించట్లేదేమంట అసలు. ఎక్కడ బయటికి రాని కారం పడ్డా అట్లాగా తను ఆడు బయటికి రాడా ఏంటి? తక్కువ చాలా అరుదు అనుకుంటా. సీనియం ఉన్నట్టు అది ఇక్కడ బాగుండేది కదా. ఏం బ్యాంకు లోపటే పెడుతున్నాడు. ఎందుకంటే మరి వెనక ఇది ఉంది విజయవాడ తిరువురు భద్రాచలం వయా విజయవాడ నుంచి వెళ్ళిద్దాం భద్రాచలం. ఇటు వస్తుంది కదా విజయవాడ తిరువురు భద్రాచలం ఇటు నుంచి వస్తుంది కొన్ని బయట కొత్త సర్వీసులు కనిపిస్తున్నాయి. ఎక్స్ప్రెస్
ఉన్నట్టుంది ఎక్కడో సంవేర్ ఇక్కడ ఏది సిగ్నల్ సిగ్నల్స్. ఇలా కాస్త దాటేసరికి వాళ్ళు అనుకుంటే నాకు యేసయ్యా నీ వెంట నేను ఉంటానేసయ్యా. ఈ ఏరియాలోనే జయశ్రీ వాళ్ళ ఇల్లు ఇటు ఉంది కదా, రైట్ సైడ్ రోడ్డు పక్కనేగా. పక్కనే. అవును. పాపం వాళ్ళ పని ఇంకా సాల్వ్ అయినట్లేదు ఆయన సునీల్. అదే తోడాళ్ళ మధ్యలో గొడవ అంతేగా. 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంది, దాన్ని సమానంగా అవ్వట్లేదు భూమి. ఓహో, ఎవరు చేస్తున్నారు? పోటీ పడుతున్నది, ఇది మాకు కావాలి, ఇది మాకు కావాలి. ఇల్లు కట్టుకోవడానికి దానికి సంబంధం లేదు కదా. పని అదే ప్లేస్ కూడా 4గురికి వస్తుంది. అవునా? అందుకనే వాళ్ళు డిమాండ్ ఎక్కడ రాజీ పడితే ఇక్కడ ఆగుతారు సమానంగా చేయడం. తేపలేదు న్యాయమేలే మరి. అది కూడా పాపం వాళ్ళు అంటే అమ్మాయిలకి అందరికి ఈక్వల్ వస్తుందిగా. వీళ్ళకి ఎక్కువ తీసుకున్నారే అంటే విన్నామని చూస్తున్నారు. అది ఎకరం పొలం దాన్ని తన పేరు మీద ఉందన్నమాట. అది ఒక్కదులు పెట్టి మిగతా సమానంగా ఇచ్చేయటం. అప్పుడు ఆమె తనకి ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. తదనంతరం వృద్ధాప్యంలో ఉంది మీద పక్క పిక్చర్లో కూడా కట్టలేదు కదా, హౌస్ కట్టలేదు కదా. అవి అక్కడ కట్టలేదు. పర్వాలేదు, అసలు వాళ్ళు కష్టపడి చదువుకొని పైకి వచ్చారు కదా జీవితంలో. వాళ్ళకి ఇల్లు కట్టేవాళ్ళు చాలా గొప్ప, ఎక్కువ మంది అయ్యారు. మనవాళ్ళు కూడా ఇంతవరకు ఎవడో పట్టించుకోలేదు, పట్టుదల లేదు. అందరికీ మంచి ఇల్లు కావాలని డిజైన్స్ వగైరా పెట్టి మోడర్న్గా
నిన్న నువ్వు అన్నది నాకు అర్థం కాలే. ఇప్పుడు బయట ప్రైవేట్ వాళ్ళు మనీ మనకు కావాల్సిన అకౌంట్లో వేస్తారా ఏంటంతేనా? ఇది సైబర్ అది కార్డింగ్ ప్రోడక్ట్స్ అదేనా? అది కాదు, ఇప్పుడు ఎవరో ఇక్కడ ప్రైవేట్ అదే బ్యాంకుకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కుట్రాల్లోనే 2 ఎస్బీఐ వాళ్ళే 2 సర్వీస్ పాయింట్లు ఉన్నాయి. వాళ్ళ క్రౌడ్ ఎక్కువ ఉంటుందని బయట పెట్టారు 2 షాపులు. ఓకే. ఎస్బీఐ వాళ్ళే దాంట్లో వర్క్ చేసే వాళ్ళే బయట 2 ఉన్నాయి. దాంట్లో డిపాజిట్ విత్డ్రా అందరూ చేసుకుంటున్నారు. మరి వాళ్ళు అంటే బ్యాంకే కానీ ఎక్స్టెన్షన్ అనమాట అంతే. జనం ఉంటున్నారని బయట పెట్టించారు 2 పాయింట్లు. ఓకే. ఇక్కడ కూడా ఫస్ట్ 2nd తారీఖు కొంచెం బిజీగా ఉంటుంది, తర్వాత కొద్దిగా ఫ్రీ అవుతుంది. పెన్షన్స్ అని వస్తుంటాయి. అక్కడ డిపాజిట్ ఈరోజు ఇక్కడ ఉంటారా బయట వస్తాను వాళ్ళ మిషన్ యూజ్ చేయొచ్చు అంతేనా? అంతేగా. టెస్టింగ్కి కొంత చూసి వర్కింగ్ అవుతుందంటే మిగతా రిమైనింగ్ చేయొచ్చు. అవును, అసలు ముందు చేయాలిగా. 500 గంట మామూలుగా డిపాజిట్ చేసి చూసి వర్క్ అవుతుందంటే రిమైనింగ్ వేయచ్చు. బయట కూడా ఉన్నారు కానీ వాళ్ళు 1000కి 100 రూపాయలు ఎట్లా తీసుకుంటున్నారు. టూ మచ్ కదా. పడింది లైట్గా. మనకు లేదు చూడంతా, ఇక్కడే ఇంత వ్యత్యాసం. టవర్లు కట్టారు చక్కగా. బాగానే పడింది, పెద్దదంటే పడ్డట్టు. మన కుట్రాల వాళ్ళు 2 కానిస్టేబుల్ అంట కదా అక్క చెల్లెలు. మొత్తం 5 ఉన్నారంట ఇంట్లో. 2 అబ్బాయిలు 3 అమ్మాయిలు. అందరూ పోలీసులేనంట. అందరూ ఇరకల వాళ్ళు అంటున్నారు. ఎవరైతే మనది రిజర్వేషన్ ఉంటుంది కొంచెం, ఎట్లా మొత్తానికి కష్టపడ్డారు. సంపాదన రావి చెట్టుకి. ఓకే, అది గొప్ప. అంటే కుల రైతు సమాజాన్ని మనం కోరుకుంటున్నాం, కానీ ఇండియా అన్నది అది మన మతాలు ఇండియాలో వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చిన కొంచెం
వాళ్ళకంటే రిజర్వేషన్ మైనారిటీ కష్టపడితే ఎస్టీ కింద వస్తారనమాట. అదే మార్కులు ఊళ్ళో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మన ఊళ్ళో, వాళ్ళకి రాలే. వాళ్ళకి రాదా. అవు మరి మొత్తానికి వాళ్ళని పేపర్లో వేసినట్టున్నారు ఆ మధ్య. నాకు నా దృష్టిలో పడేది కాదు. ఏటీఎం కాడికి పోనిస్తే మనం వచ్చినప్పుడు 2 మెషిన్స్ లో ఒకటే పని చేసింది, రెండోది కూడా పోయిందా ఉందా అనేది అనుమానం. ఇలా పండగ సీజన్ కదా, ప్రజలు బాగా ఇప్పుడు అయిపోయి ఉంటుంది అడావిడి. అటువంటి 400 SBI ఎన్నున్నా జనాలు చాలట్లా మరి దాని అర్థం. కట్టేస్తున్నారు, పెంచేస్తున్నారు దాన్ని బాగా. ఎక్సెస్ అయిపోయింది. ఇక్కడ మనం ఈ చివరి ఇదివరకు మనం వెళ్ళేవాళ్ళం చూడు, అక్కడ ట్రై చేసి చూద్దాం ఫస్ట్. దారిలో కదా ఎక్కువ రద్దీ ఉండదు, మ్యానుఫాక్చరింగ్లో చేస్తాం. తుఫాన్ అంటున్నారు, నిజమేనా? అదే పేపర్లో వేసినట్టున్నారు. ఖాళీగా పని చేస్తున్నారు. చూసావా?